లైఫ్ లో దేన్ని తక్కువ అంచనేయకూడదు. నెయిల్ కట్టర్ పైన ఉన్న రాడ్ దేనికి పనికిరాదు అనుకుంటాం. కాకపోతే మా ఇంటి తాళం పోతే దాంతోనే స్క్రూలు తీసాం. దొంగతనానికి యూజ్ చేయకండి. ఇది అట్ట వాటర్ లో ఎన్టీఆర్ కూడా స్టెప్ లేదు కదా మామ. లెట్స్ గో గైస్. విషయం ఏంటంటే ఈ రోజు అయితే మా బాబు పెళ్లి అనమాట. సో మా అన్నయ్య మా బాబాయ్ కలిసి కార్ కి డెకరేషన్ చేస్తారు. డెకరేషన్ కంప్లీట్ అయ్యే లోపు డీజే కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా టెడ్డీస్ చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నాయో. డీజే అనగానే మనోళ్ళు కూడా దిగేస్తున్నారు. అయినా పెళ్లి రేగింపు అంటే క్రాకర్స్ లేకపోతే ఎలా బాసు, అందుకే క్రాకర్స్ కూడా కాల్ చేసాం. మనోడి స్పీడ్ చూడండి, మనం ఒక్కదాన్ని వెలిగిస్తే దాంతో అన్నిటిని వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనోడు జువ్వను కూడా జుమ్ అనిపించేస్తాడు. క్రాకర్స్ కాల్చడం అయిపోయిన తర్వాత ఇంటికి రెడీ అయ్యొచ్చే లోపు మన కొత్త సెంట్ అయితే చిన్న స్టెప్ వేస్తారు. ఆ స్టెప్లన్నీ అయిపోయాక మనమైతే మన కజిన్స్ తో కలిసి భోజనాలకి అయితే వచ్చేసాం. ప్లేట్ అంతా క్లీన్ గా ఉన్నా మళ్ళీసారి కడగాలి, అదే మ్యాజిక్. భోజనంలో ప్రతి ఐటమ్ మనకి బాగా నచ్చేసింది. సాంబార్ లో మిరపకాయ పెట్టుకుని తింటే మంట అంతే. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా మన చుట్టాలందరినీ పలకరించేసాం. మన లక్కీ గడ్ కూడా వచ్చేసాడు పెళ్లికి. యాక్చువల్లీ ఇది ఓన్లీ రిసెప్షన్ అనమాట, పెళ్లి ఇక్కడ కాదు. సో పెళ్లి మండపానికి వెళ్దామని కార్ ఎక్కేసాం. స్టాచ్యూ చూసి కామెంట్ చేసేయండి పెళ్లి ఎక్కడో. ఫైనల్లీ మనమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. ఈ వాసవి ప్యారడైజ్ అంట, ఇందులోనే పెళ్లి మండపం. పెళ్లి అయితే హ్యాపీగా చాలా బాగా జరిగింది. ఇంకా పెళ్లి అయిపోగానే ఎర్లీ మార్నింగ్ మనమైతే బండి వేసుకుని సీదా ఇంటికి వచ్చేసాం. హలో ఫర్ మోర్.